చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాను. బైబిల్లో బలారాధన గురించి చాలా పర్యాయాలు వ్రాయబడి ఉన్నాయి. 4 సువార్తల్లో కూడా రాశారు. అయితే దేవుడు బలారాధన చేసింది ఒక్కసారి మేడగదిలో చివర ఆయన చనిపోబోయే ముందు గురువారం రోజు ఆయన బలారాధన చేశారు. అదే రోజు ఆయన శిష్యుల యొక్క పాదములు కడిగారు. అలాగే మీరు కూడా కడుక్కోవాలి, కడగాలి అని కూడా చెప్పారు. రిఫరెన్స్లు చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి, వీలైతే రాసుకోండి, లేదంటే మరలా యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి. దేవుని యొక్క ప్రేమ మత్తయి సువార్త 26 నుండి 29 వరకు, మార్కులో 14వ అధ్యాయము 22 నుండి 25వ వచనం వరకు, లూకా సువార్త 22వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 25 వరకు. అలాగే దేవుని యొక్క ప్రేమలో అన్ని విషయాలు కూడా ఆయన చనిపోబోయే ముందు బలారాధన విషయంలో ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, ఎవరు తీసుకోవాలి అన్న విషయాలు రాశారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమని చెప్పాడంటే బాప్తిజం తీసుకోండి. 16 ప్రకారము నమ్మి బాప్తిజం మార్క్స్ వార్తలో కనపడుతుంది. రెండవది బలారాధన చేయండి. ఎందుకు చేయాలి అంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు చేయండి. ఈ 2 విషయాలు చెప్పారు. కాబట్టి ఈ రోజున బాప్తిజం తీసుకునేవాళ్ళు తగ్గిపోయారు, బలారాధన తీసుకునేవాళ్ళు కూడా తగ్గిపోతూ ఉన్నారు. కేవలం అల్లరిగా డ్యాన్సులు వేయటానికో లేకపోతే కేకలు వేయటానికో ఆడుకోవటానికో. చూడండి, మేము హిందువులుగా ఉన్నప్పుడు గుడికి వెళ్తే పిల్లలందరూ ఏం చేసేవాళ్ళు, దండం పెడతారా? పెట్టరు, ఆడుకుంటూ ఉంటారు, గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎంతోమంది భక్తులు వచ్చిపోతూ ఆ గోడల్ని ఇట్లా ముట్టుకుంటూ వెళ్తారనమాట. ఆ గుడి గోడల్ని ముట్టుకుంటూ వెళ్తారు 3 వైపులా. తూర్పు వైపున కాకుండా ఉత్తరము, దక్షిణము, పడమర, ఈ 3 వైపులా కూడా ఆ దేవుడికి సంబంధించిన కొన్ని మంత్రాలు రాసి ఉంటాయి దాని మీద. వాటిని అలా ముట్టుకుంటూ ప్రతి వైపున కూడా తలకాయ ఆనిస్తూ వెళతారు. అందుకని మీరు గుడి దగ్గరికి వెళితే 3 వైపులు ఎలా కనపడుతుంది చెప్పండి? ఆ యొక్క మరకలు కనపడతాయి, తలకాయ ఆనిచ్చిన మరకలు కనపడుతూ ఉంటాయి. అదొక భక్తి. ప్రతిసారి ఒక రౌండ్ తిరిగినప్పుడల్లా వచ్చి ఒక గంట కొడతాం. ఎందుకు? దేవుడు నిద్రపోతున్నాడేమో లేపమని. దేవుని యొక్క ప్రేమ గమనించండి. అలాగ చేసి దేవునికి మనము దూరం కాకుండా ఉండాలని వారు అనుకుంటారు. కానీ నిజమైన భక్తి అది కాదు. ఎందుకంటే అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు లేరు. పోనీ పంతులు గారు చెప్పేటువంటి మాటలు వీళ్ళకి అర్థం కావు, మంత్రాలు తెలియవు. ఆయన ఏం చెప్తే అది చేస్తారు. సహజంగా అందరూ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది ఏంటి చెప్పండి? గుడికి పూలు, పండ్లు, కొబ్బరికాయ, సాంబ్రాణి గడ్డి, కర్పూరం, ఇవి 5 తప్పనిసరిగా నిజంగా పూజ చేసేవాళ్ళు తీసుకెళ్తారు. మరి నిజంగా కాకుండా ఊరక దండం పెట్టుకుందాం అనుకు పోయేవాళ్ళు ఇవేమీ తీసుకెళ్ళరు. కొత్త చేతులతో పోతారు, గుడి చుట్టూ తిరుగుతారు, ఒక 10 పైసలో 20 పైసలో కానుకేస్తారు, షడగోపం పెట్టించుకుంటారు, ఇంటికి వస్తారు. షడగోపం మీద ఏముంటాయి? షడగోపం అంటే పైన పెట్టేది ఏముంటాయి? షడగోపం పైన చూడండి, ఏ దేవుడికైతే మీరు మొక్కుతున్నారో ఆ దేవుడి యొక్క పాదాలు ఉంటాయి. దాని మీద 2 పాదాలు కడగబెట్టి ఉంటాయి. బయటికి తిరిగే వాళ్ళు రావద్దండి. ఎన్నోసార్లు చెప్పాను నేను, చర్చికి వచ్చిన తర్వాత బయటికి తిరగద్దు. ఒకవేళ అలా తిరగాలనుకుంటే మానేసేయండి, ఏం పర్లేదు. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి నువ్వు వాక్యం ఏమి వింటున్నావు? నీ వైపు నలుగురు చూస్తూ ఉన్నారు, నువ్వు తిరుగుతూ ఉంటే ఏం ప్రయోజనం? ఎవరికి ఉపయోగం? నువ్వు వచ్చి సంఘానికి ఉపయోగం లేదు, దేవుడికి ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు. ఎవరు కూడా మందిరానికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడానికి ఇష్టపడేటట్టయితే రావద్దండి. మొహమాటమే లేదు దాంట్లో. వాక్యాన్ని ప్రకటించే టైంలో కూడా మీరు బయట తిరుగుతుంటే ఎవరికి వెళ్ళి చూడటానికి వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు అసలు మందిరానికి?
ఒక గంట సేపు దేవుడి సన్నిధిలో కుదురుగా కూర్చోలేరా? ఎవరికి కావాలండి ఈ భక్తి? పనికి మాలిన భక్తి కలిగి దేవుడిని ఆరాధిస్తున్నామని చెబుతావా? కాబట్టి దేవుని ప్రేమించండి ప్రియులరా. నీకు ఎంతటి ఏదన్నా కష్టం ఉన్నా సరే దేవుడి సన్నిధిలో నుంచి లేవడం అనేది చేస్తే నీకు నష్టమే జరుగుతుంది తప్ప మేలు జరగదు. గ్యారంటీగా చెప్తున్నా. ఎవడైతే దేవుడి సన్నిధిలో నుంచి మాటికి లేస్తారో వాళ్ళ కుటుంబాలకి నష్టమే జరుగుతుంది తప్ప మేలు అనేది జరగదు. ఎందుకంటే ఆది కాండంలో అబ్రహాము దేవుడికి అర్పణ అర్పించాడు. సాయంకాలం పూట అర్పణ చేస్తారు వాళ్ళు. కట్టెలు అన్ని పేర్చాడు, దాని మీద ఆ యొక్క మాంసాన్ని ఖండించి పెట్టాడు. పావురాలను మాత్రం ఖండించకుండా అలాగే పెట్టేశాడు. పెట్టిన తర్వాత సాయంకాలం కదా, సాయంకాలం అయ్యేసరికి జనరల్గా ఈ పనిపాట్లు చేసుకునే వాళ్ళకి నిద్ర త్వరగా వస్తుంది. రాత్రి అంటే పాతకాలంలో కరెంట్లు లేవు, గుడ్లు పెట్టించుకోవాలి. అలాంటి సందర్భంలో ఆయన అలాగ చూస్తూ ఉన్నాడు. అప్పటికే కాకులు వస్తూ ఉన్నాయి, రిటర్న్ జర్నీలో ఉంటాయి. ఏది? పక్షులు ఎక్కడికి వస్తాయి? చెట్ల మీదకి వస్తూ ఉంటాయి తిరిగి. ఆ టైంలో ఆహారం కనపడుతూ ఉంటే వాటి మీద వాలడానికి ప్రయత్నం. పడుకోబోయే ముందు కూడా పక్షులు తినడానికి ఇష్టపడతాయి. అలాంటి బతుకులుగా పక్షులు ఉంటాయి. మనది ఉండకూడదు అలాగా. ఏం జరిగిందండి? సన్నిధిలో నిర్లక్ష్యం. అరే అర్పణ అర్పించావు, దేవుడు వచ్చి ఆ అర్పణను తీసుకుంటాడన్న సంగతి తెలుసు. కాబట్టి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చావు, ఆయన నా ప్రార్థన విని నాకు జవాబిస్తాడని వచ్చావు. కానీ నువ్వు అనాలోచితంగా తిరుగుతూ ఉన్నా, నిద్రపోతున్నా, లేకపోతే పట్టించుకోకుండా ఉన్నా ఏం జరిగిందో చూడండి. నీ సంతతి వారు, కుటుంబం మొత్తాన్ని చెబుతున్నాడు, నీ సంతతి వారు పరదాయి దేశానికి 400 సంవత్సరాలు బానిసలుగా పోతారు. ఏమండి, చిన్న కొంచెం కునుకు తీస్తేనే ఇంత శాపం పెట్టాలా దేవుడు? ఎస్, బైబిల్లో నీ ఇష్టం వచ్చినట్టుగా మందిరంలో ప్రవర్తిస్తే శాపానికే గురవుతాం. మొహమాటమే లేదు. మిగతా సేవకులకి నాకు సంబంధం లేదు. నేనైతే వాక్యరూపంగా నీకు చెప్తున్నాను. నువ్వు మందిరానికి వచ్చి దిక్కులు చూసినా, బయటకు తిరిగినా శాపానికి గురవుతావు. ఏమైంది? ఎన్ని సంవత్సరాలంట? 400 సంవత్సరాలు పరాయి దేశంలో బానిసలుగా ఉంటారు. ఏంటండి, ఏం చేశాడండి? సన్నిధిలో నిర్లక్ష్యంగా నిద్రపోయాడు. సాయంకాలం పూట నైవేద్యపు వేళ అంటారు. సాయంకాలం నైవేద్యం వేళ అతను నైవేద్యం అర్పించినప్పుడు నైవేద్యం దేవుడు వచ్చి స్వీకరించేంత వరకు కూడా మేలుకొని ఉండాలి. అది 1 గంట 2 గంటల తెలియదు, ఎప్పుడు వస్తాడో ఆయన. సన్నిధికి వచ్చి నువ్వు అటు ఇటు తిరిగితే డెఫినెట్గా నీకు శాపానికి గురవుతావు. దాంట్లో ఢోకానే లేదు. ఆ శాపమే నీ కుటుంబానికి పాపముగా మారుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఏమని చెప్తున్నాడు? ఆజ్ఞ, దేవుడిని నమ్మి బాప్తీసం. రెండవది బల్లారాధన. బల్లారాధనలో క్రమం, బల్లారాధనలో పాపం ఒప్పుకోవడం, బల్లారాధనలో ఇంకెటువంటి వ్యాపకాలు, ఆలోచనలు, దృక్పథాలు ఉండకూడదు. ఇక ప్రభు సన్నిధి అంటే ప్రభు తప్ప ఇంకేం కనపడకూడదు. చాలామంది కంప్యూటర్ ముందు కూర్చుంటారు. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు ఒక్కోసారి ఇంటర్నెట్ అనేది స్లో అవుతుంది. స్లో అయింది కదా అని చెప్పేసి వీడు పక్కకి వెళ్ళాడు అనుకోండి, ఇంకొకటి లాగిన్ అయిపోతాడు. మళ్ళా నీది స్లో అయిపోతుంది. ఎందుకంటే ఏ క్షణంలో ఇంకొకడు డ్రాప్ అయ్యి నీకు అవకాశం వస్తుందో నువ్వు కనిపెట్టుకొని ఉండాలి అక్కడ. లేదంటే మనం విసుక్కుంటుంటాం. ఎవరో ప్రేక్షకులుగా మనం వెళ్ళిన వాళ్ళం, ఆడియన్స్గా మనం వెళ్ళిన వాళ్ళం అంటాం, ఎంతసేపు అయ్యా అంటాం. అంటే ఆ ప్రాబ్లం ఏంటో, ఆ సంగతి ఏంటో అర్థం కావట్లా. కానీ ఒక తల్లి అందంట మాటిగా కంప్యూటర్ దగ్గర నుంచి లేచి అటు ఇటు తిరుగుతుంటే మన పని ఏం చేస్తాడు ఇంకతను? ఇసుక్కున్నారు. దేవుడు ఇసుక్కోడా? లోకులే అలా ఇసుక్కుంటుంటే నీ పని కావటానికి వచ్చావు,
ఓపిక లేదు నీకు, నిరీక్షణ లేదు నీకు, ఎవరిని అంటున్నావు? అతను అంటున్నాడు, నేను అన్నాను ఏంటయ్యా సంగతి అంటే ఇదండి, వాళ్ళకి చెప్పిన అర్థం కాదండి వాళ్ళకి అంటూ ఉన్నాడు. కాబట్టి మీకు చెప్తే అర్థం కాదు, భయపడిన వాడికి మాత్రమే వాక్యం అర్థం అవుతుంది, భయపడిన వారి మాత్రమే ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మందిరానికి రావద్దని మరొకసారి మనవి చేస్తాం. నీకు రావటం ఇష్టం లేదంటే వెళ్ళిపోమనే కూడా చెప్తున్నాను. నలుగురున్నా చాలు. ఏమంటే 10 మంది కుమారులు ఉన్నా ఏం ప్రయోజనం చెప్పండి? ఎవరు? యోసేపు లాంటి ఒక్క కుమారుడు చాలు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. అందులో ఒక్కడే మంచివాడు, మిగతా వాళ్ళంతా చెడ్డవారు. ఏం లాభం? ఉపయోగం ఏమన్నా ఉందా? 11 మంది ద్వారా చివరికి బతికించింది, వాళ్ళని కరువులో కాపాడింది ఎవరు? ఆ యొక్క యోసేపు మాత్రమే. ఒక్క కుమారుడు చాలు. అలాగా నీ జీవితంలో దేవుడిని ప్రేమించడానికి 10 మంది పిల్లల కంటే నువ్వు మహాతల్లి అనరు. ఒకవేళ అన్నా కూడా ఉపయోగం లేదు. కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దారి తప్పి తిరిగిన వాళ్ళు. ఫలానా వాళ్ళు మంచివాళ్ళు అండి, నా కొడుకు మంచివాడు, నా కూతురు మంచిది, నా చిన్న కొడుకు, నా చిన్న కూతురు మంచిది, అంత చక్కని బుద్ధిమంతులో అని చెప్పగలగడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? కంటానికి కంటాం, కానీ పిల్లల రాతలు నువ్వు కనలేవు. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. తల్లులు మొరపెట్టకపోతే పిల్లలు పాడైపోతారు. ప్రియులరా, 22వ అధ్యాయం లూకాసు వార్తలో 7వ వచనం నుండి 13వ వచనం దాకా మేడగదిలో సమావేశం అయ్యారు. చదవద్దు. మేడగదిలో వీళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు దేవుడు సిద్ధపరచమని చెప్పాడు, మేడగది సిద్ధపరిచారు. మరి అది పెద్ద గది. ఆ గదిలో ఎంతమంది కూర్చోవచ్చు అంటే 12 మంది శిష్యులు ప్లస్ యేసు ప్రభువు. ఎంతమంది? 13 మంది కూర్చోవచ్చు. మన ఇళ్లలో డైనింగ్ టేబుల్స్ ఉంటాయి, ఎంతమంది కూర్చుంటారు? మ్యాక్సిమం 6 కానీ ఇక్కడ ఎంత పెద్ద టేబులో అంటే ఇక్కడి నుంచి ఆ చివరి దాకా ఉంది. వాళ్ళు ఒక్కొక్క కుర్చీ వేయాలి కదా. ఇటొక 6 కుర్చీలు, ఇటొక 6 కుర్చీలు. మరి ఆయన సీట్లో ఒక కుర్చీ, మొత్తం కలిపి 13 కుర్చీలు వేసి ఇంకెవరు లేరు అక్కడ. 13 కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు కింద కూర్చొని మోకాళ్ళు వేసి లేరు. మీరు ఎక్కడైనా చూడండి, పోస్టరు బల్లారాధన వాళ్ళ పోస్టరు వాళ్ళదంతా కూడా కుర్చీల్లోనే కూర్చున్నారు. అయితే ఎలా కూర్చున్నారంటే ఆయన చుట్టూ కూర్చున్నారు. ఇటొక 6, ఇటొక 6. ప్రియులరా, ప్రభువారు చేసినటువంటి బల్లారాధన క్రమం అది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 7వ వచనం నుండి 13వ వచనం దాకా. దేవుని యొక్క ప్రేమ కలిగిన ప్రియబిడ్డలారా, అప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఇది నా రక్తము, ఇది నా శరీరం. రొట్టెను పట్టుకొని శరీరం అన్నారు, ద్రాక్షరసాన్ని పట్టుకొని నా రక్తం అన్నారు. ఇది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నేను ఇంకా మరణం చెందబోతున్నాను, ఇక తర్వాత మరలా పరలోక రాజ్యం చేరి అయ్యేంత వరకు కూడా నేను ఇక ద్రాక్షరసాన్ని తాగను అన్నాడు. నిజమే, అది గురువారం జరిగింది. ఇక ఆ తర్వాత ఆయన పట్టుకుపోయారు, చంపేశారు. ఏమంటే ఆయన తిరిగి లేచాడు. ఇక మరలా అప్పుడప్పుడు వారికి కనపడటం జరిగింది 11 పర్యాయం. యోహాను రాసిన సువార్తలో 13వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు ఎవరు గొప్ప అనేటువంటి వివాదము వచ్చింది. ఇదే సమయంలో యోహాను రాసిన సువార్తలో మాత్రమే మీకు కనపడుతుంది. శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. 2 ఇన్సిడెంట్లు కనపడతాయి. ఎవరు గొప్ప అనుకున్నారంట శిష్యుల్లో? ఎరా, నేను కదా ఎక్కువగా ఆయనకి హెల్ప్ చేసేది, నేనే గొప్ప, నేనే కదా ఆయన అమ్మడి తిరిగేది, నేనే గొప్ప, నేనే కదా పోయి ఆహారం తీసుకొచ్చేది, నేనే గొప్ప, నేనే కదా డబ్బు సంచి దాచి ఆ డబ్బులన్నింటినీ దాచిపెట్టేది, నేనే గొప్ప. ఎవరు గొప్ప అనే సమస్య వచ్చింది. ప్రియులరా, ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే గొప్పవాడు అన్నాడు దేవుడు. తర్వాత పాదశుద్ధి కార్యక్రమం చేశాడు. చేసి కాళ్ళు కడిగాడు. అందరి కడిగి ఏం చేశాడు? అతను తెచ్చుకున్న ఆయన యేసుప్రభు వారి దగ్గర ఉన్న తువాలతో
ఆ కాళ్ళు కడిగాడు, తుడిచాడు. ప్రియులారా, ఆలోచించేయండి. ఈరోజు నువ్వు వాడిన కస్సీపు ఇంకొకళ్ళు వాడితే ఊరుకుంటావా? వాడితే భార్యాభర్తలైనా సరే అప్పటిదాకా భర్త గారు కాస్త ముక్కు చీది ఆ కస్సీపు జోలు పెట్టుకున్నాడంట. మళ్ళా భార్య గారికి బాగలేదంటే, ముక్కు ఏదో ప్రాబ్లం వచ్చింది లేదు ఆమె దగ్గర, ఇది తీసుకోమంటే చే దీన్ని నేనెందుకు తీసుకుంటాను, ఈ చీమిడి అంటిన కస్సీపు అంటది. కాళ్ళండి, 12 మంది కాళ్ళు ఒకే తువాలుతో తుడిచాడు. ఏయ్ పేతురుకు తుడిచావు, నాకెందుకు తుడుస్తావు అన్నారా? అనలేదు. 12 మంది ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో కారులో తిరగల, బగ్గీల్లో తిరగల, గుర్రాల మీద తిరగల, నడుచుకొని వచ్చారు. నడుచుకొని వస్తే ఎంత లేదన్నా చెప్పులకి దుమ్మనేది, కాళ్ళకి దుమ్మనేది అంటుతుంది. అది నీకు తెలియకపోవచ్చు. అందుకనే చిన్నపిల్లలు ఉన్న చోటకి కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా రావద్దు అంటారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరి మనకంటే ఇన్ఫెక్షన్స్ తట్టుకునే శక్తి ఉంటుందని. కానీ ఈరోజు పిల్లలు ఉన్నారు అక్కడ, ఆ పిల్లలు కాళ్ళు కడుక్కొని రోజు ఇంటికి వెళ్తున్నారా? వెళ్ళటల్లా. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నారు, నడిచి కాళ్ళు కడుక్కొని వెళ్తారా? చేతులు కడుక్కొని పోతున్నారా? వాళ్ళ చెల్లిని ముట్టుకోకుండా ఉంటున్నారా? దేవుడు కృపను బట్టి ఏమీ కాకుండా ఉంది. నిజంగా అయితే ఆసుపత్రిలోకి అయితే రానియరు. చేతులు కాళ్ళు కడుక్కోవాలి, లేదా గ్లౌజ్ వేసుకోవాలి, తలకి మూతికి మాస్క్ పెట్టుకోవాలి, తలకి ఒక టోపీ పెట్టుకోవాలి. ఏంటంటే అంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రెడ్డి పాల్ గారికి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. బస్సు ఆయన కాలు మీదుగా వెళ్ళిపోయింది. మరి ఆ ఇన్ఫెక్షన్ ఎరిగిపోయి 15 రోజులు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా బాగుపడలేదు ఆయన. డాక్టర్లు కాలు తీసేయాలని చెప్తూ ఉన్నారు. షుగర్ కూడా 300, 270 అలాగుంటుంది, తగ్గటం లేదు. జనరల్గా షుగర్ తగ్గకపోతే ఇన్ఫెక్షను త్వరగా పైకి ఎగబాకుద్ది, దాని ప్రభావం అంతా చూపిస్తుంది. కాబట్టి ముందు డాక్టర్లు ఎవరైనా కంట్రోల్ చేసేది షుగర్ కంట్రోల్ అయితే కానీ ఏ ఆపరేషన్ చేయడానికి కుదరదు. లేదనుకోండి ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. నాకు కూడా కంటి ఆపరేషన్ చేసేటప్పుడు అయ్యా 200 లోపల ఉంటేనే తప్ప మేము ఆపరేషన్ చేయమన్నారు. పిల్లలు ఆలోచించండి, 200 దాటితే ఆపరేషన్ చేయమన్నారు. కాబట్టి మరి నేను వెళ్ళినప్పుడు 210 ఉంది, 10 కదండి చేయండి అంటే లేదు, 200 లోపు ఉంటేనే చేస్తాం. తర్వాత మళ్ళా వారానికి వెళితే 170 ఉంది, అప్పుడు చేశారు. పిల్లలంటే నా షుగర్ని కంట్రోల్ చేసుకోగలగాలి నేను. అంటే బిళ్ళలు సరిగా వేసుకోవాలి. వాళ్ళేమి ఇంజక్షన్లు ఎవరు కంటి ఆపరేషన్ వాళ్ళు నువ్వు షుగర్ తగ్గించుకొని వస్తే ఇస్తూ ఉంటారు. పంటి ఆపరేషన్ వాళ్ళు కూడా అంతే, షుగర్ తగ్గితే చేస్తామంటారు. అలాగే మోకాళ్ళ ఆపరేషన్లు అయినా షుగర్ కనుక ఉంటే ఆ యొక్క ఆపరేషన్ సక్సెస్ అవ్వదు. అలాగే నీవు కూడా మందిరంలో నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ మాట్లాడుకుంటే నీ యొక్క జీవితంలో సక్సెస్ అనేది ఉండదు, డిఫాల్ట్స్ ఎక్కువైతా ఉంటాయి. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 20వ వచనం చదవండి. 14:20 వచనం మార్క్స్ వార్త. ఎవరండి? ఇస్కరియోతు యోధ. దేనికి వచ్చాడండి? బల్లారాధనకు వచ్చాడు. ఏం చేస్తున్నాడండి? నన్ను పట్టిస్తాడని దేవుడు చెప్తా ఉంటే నేనేనా అంటున్నాడు. బల్లారాధనకి సిగ్గుపడి లేదా పాపాన్ని ఒప్పుకొని వెళ్ళాడా? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. ఎదిరించి మాట్లాడాడు. నేనేనా, నన్నే అంటున్నావు నువ్వు అన్నాడు. మన ఈనాటి సంఘంలో కూడా అలాగే జరుగుతుంది. నన్నేనా నువ్వు అంటుంది? అక్కడ ఆ మాట అన్నాడు. నేనేనా? అవును నువ్వు అన్నట్టే అన్నాడు దేవుడు. ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే మేలన్నాడు. పుట్టడం అంటే దేవుని యొక్క ప్రేమలో
ఒక శరీరంగా తల్లి గర్భంలో నుంచి బయటికి రావటం మనం పుట్టుక అంటాం. కానీ తిమోతి గ్రంథంలో రాస్తాడు, తీతు గ్రంథంలో రాస్తాడు 3వ అధ్యాయంలో పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అన్నాడు. పుట్టాం కదండి, మళ్ళా ఇంకో జన్మ ఏంటి? యోహాను రాసిన సువార్తలో 3వ అధ్యాయంలో కూడా అలాగే అన్నాడు. మీరు కొత్తగా జన్మిస్తే ఏంటి, ఆల్రెడీ పుట్టాం కదా, ఇంకా మళ్ళా కొత్త జన్మ ఏంటి అని అంటే మార్క్స్ వార్త 16:16లో నమ్మి బాప్తిజం తీసుకోవటం. ఇదొక మరొక జన్మ. ఇది నువ్వు తల్లి గర్భంలోంచి వచ్చింది మొదటి జన్మ అయితే, ప్రభు యొక్క మార్గములో నడిచి రక్షణ పొందటం అనేది రెండవ జన్మ. నువ్వు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవని ప్రభువారు చెప్పారు. అలాగే మీరు పునర్జన్మ సంబంధమైన స్నానం చేస్తే తప్ప మీరు మళ్ళా పూర్వస్థితిలోనే ఉంటారు, అంటే పాపములోనే ఉంటారు. అయితే ఈ రోజున బాప్తిజం తీసుకున్నారు, బలారాధనకు వస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, చెట్ల వ్యాపారాలు చేస్తున్నారు. చెట్ల వ్యాపారాన్ని ఒక భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏంటయ్యా చెట్ల వ్యాపారం అంటే? చీటింగ్ వ్యవహారం అంటది. చీటింగ్ చేయటానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి చెట్ల వ్యాపారం. వడ్డీ వ్యాపారంలో కూడా చీటింగ్ చేయడం ఎక్కువ అవకాశం. డైలీ వడ్డీ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ పళ్ళు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు బండ్ల మీద సాయంకాలానికల్లే వసూలు చేస్తారు. 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత 100 రూపాయలు కట్ చేసుకుంటాడు. అంటే వాళ్ళకి ఇచ్చేది 900. మళ్ళా సాయంకాలం వచ్చేసరికి 1000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళు. అంటే ఇప్పుడు ఎంత ఇచ్చినట్టండి? 1000కి 200 రూపాయలు లాభం వచ్చింది. ఎంతోమంది ఉన్నారు, గుంటూరులోనే కాదు ప్రతి పట్టణంలో కూడా ఆ యొక్క డైలీ వేజెస్ అమ్ముకునే వాళ్ళకి 1000 రూపాయలు చొప్పున ఇస్తా పోతూ ఉంటాడు పొద్దున్నే. సాయంకాలం వచ్చేటప్పుడు మళ్ళా 1000 రూపాయలు తీసుకుంటాడు. కాబట్టి 200 లాభం ఒక్క రోజులోనే, ఒక 1000కి. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియా బిడ్డలారా, వ్యాపారం, పాపపు వ్యాపారం, మోసపు వ్యాపారం, అక్రమపు వ్యాపారం, ఏమండి దౌర్జన్యపు వ్యాపారం, మరి వీటన్నిటికీ వాళ్ళు మేము గవర్నమెంట్కి ఇలా ఇవ్వడానికి డబ్బులు కట్టామంటారు వాళ్ళు. దాన్నే పాతకాలంలో ఒక మాట అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు చెప్పండి? కాబూలీవాలా. కాబూలీవాలా అంటే వాడు అప్పులు ఇచ్చేవాడు. నువ్వు కనుక రిటర్న్ ఇవ్వకపోతే డబ్బులు కాబూలీవాలా పట్టుకున్నట్టు పట్టుకుంటాడు అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఏమండి చాలా పేర్లు వచ్చేసే తర్వాత. కాబట్టి ఆలోచించాడు, వీడు ఏం చేస్తున్నాడు చెప్పండి? బల్లారాధనకు వచ్చాడు. దేవుడు నువ్వు తప్పు చేశావు, నన్ను పట్టిస్తావు, మరి నువ్వే నన్ను పట్టించేదని చెప్పినా కూడా ఎంత ద్రోహం చేశాడండి. బల్లారాధన తీసుకోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడండి? మళ్ళా ఊర్లోకి వెళ్ళి రాణువారిని పిలుచుకొచ్చి రాత్రిపూట ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తాడో తెలుసు కాబట్టి అక్కడ ఆయన పట్టించాడండి. ఒకవేళ నీవు కూడా అలాగే మందిరానికి ఇప్పుడు బల్లారాధనకు వచ్చి నీ లోపల కుళ్ళు, కుచితం, అసూయ, పగ, ద్వేషం కలిగి గనక నువ్వు తీసుకుంటే ఆ తర్వాత ఇస్కరియోతు యూదా ఏమయ్యాడో మీ అందరికీ తెలుసు. ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. కాబట్టి మీ పాపము మిమ్ములను పట్టుకొనును. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. 13వ అధ్యాయము 14. పేతురు అడుగుతున్నాడు, ఏంటంట? మాదిరి అంట. ఈరోజు అమ్మని మాదిరి తీసుకుంటావా? నాన్నని మాదిరి తీసుకుంటావా? అలా ఎలాగండి? అవును, మీ నాన్న మంచోడు కాదు, మీ అమ్మ మంచిది కాదు, మీ నాన్న తాగుపోతాడు, మేమేమో అందరూ ఏదో కొండేలు చెప్తుంది, అబద్ధాలు ఆడుతుంది, మీ నాన్నగారు జోబులో నుంచి డబ్బులు దొంగతనం చేస్తుంది, ఎన్నెన్నో చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అమ్మ బుద్ధి రాకూడదు, నాన్న బుద్ధి రాకూడదు. ఎవరి బుద్ధి రావాలి ఇక్కడ? ప్రభు బుద్ధి రావాలి.
ప్రభు బుద్ధి ఏంటంటే నేను కడుగుతున్నాను, మీరు కూడా కడగండి, నేను మాదిరిగా చేస్తూ ఉన్నాను ఇది అన్నాడు. మాదిరి, ప్రభువుని మాదిరిగా తీసుకుంటే బ్రతుకులు బాగుపడతాయి. అమ్మనో నాన్న మాదిరిగా తీసుకోకండి. వారు నిజంగా నీతిమంతులైతే, వాళ్ళలో ఏ చెడుతనం లేకపోతే, ఏ అబద్ధము, ఏ మోసము, ఏ అన్యాయము, ఏ అక్రమము, భార్యను కొట్టకుండా ఉండేవాడు, తిట్టకుండా ఉండేవాడు, ప్రభువును ప్రేమించేవాడు అయ్యుంటే మా నాన్నలాగానే జీవించాలని కోరుకోవచ్చు, మా అమ్మలాగానే జీవించాలని కోరుకోవచ్చు. మా అమ్మకు ప్రార్థన రాదు, మా అమ్మ బైబిల్ చదవదు, మా అమ్మ ఎప్పుడు పోసుకోలు కబుర్లు మాట్లాడుతుంది, ఎప్పుడు బయటే తిరుగుతుంది. అలాంటి బుద్ధి నీకు రావాలా? నీతిమంతుల గుడారములు వర్ధిల్లుతాయి. నీతి లేనప్పుడు వాళ్ళని అనుసరించవచ్చా? అనుసరించకూడదు. ఎందుకని? ఇప్పుడు మా అమ్మ నాన్నని నేను అనుసరిస్తానా? అనుసరించను. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగకుండా చనిపోయారు. వాళ్ళ ఫోటోలు కనపడతాయా మా ఇంట్లో? మా అమ్మ ఫోటో, మా నాన్న ఫోటో చూసారా మీరు? కనపడవు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగకుండా చచ్చిపోయారు. దేవుణ్ణి ఎరగకుండా చనిపోయిన వాళ్ళని నేను ఎందుకు ప్రేమించాలి? మరి నన్ను ప్రేమించిన వాడెవరు? యేసు ప్రభువారు. నన్ను రక్షించిన వాడెవడు? యేసు ప్రభువారు. నన్ను కాపాడుతున్న వాడెవరు? యేసు ప్రభువారు. నాకు ఆరోగ్యం ఇస్తున్న వారెవరు? ఆయన. నాకు ఆయుష్ని ఇస్తుంది ఎవరు? ఆయన. నా రోగం వస్తే బాగు చేస్తుంది ఎవరు? ఆయన. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నా ప్రియబిడ్డలారా. మరి తల్లిదండ్రులను ప్రేమించకూడదా? ప్రేమించండి. ఎందుకంటే ఈ లోకానికి నువ్వు రావడానికి వాళ్ళిద్దరు కారకులయ్యారు. బైబిల్లో ఎంతోమంది కారకులయ్యారు. అబ్రహాం కూడా అన్యుడే, కానీ దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. నిర్గమాకాండంలో మోషే కూడా ఒక అన్యుడిలాగానే తిరిగాడు. దేవుడు పట్టుకున్న తర్వాత మారాడు. నువ్వు కూడా అన్యురాలువే, అన్యుడివే. మరి దేవుడు నిన్ను పట్టుకుంటే నువ్వు మారుతావు. కాబట్టి నువ్వు దేవుడు పట్టుకోవాలని జక్కయ్యలాగా నువ్వు ఆశపడాలి. జక్కయ్య ఏమనుకుంటున్నాడు? యేసు ప్రభువుని నేను చూడాలి. పట్టబడ్డా లేదా? పట్టబడ్డాడు. పాపం వదిలిపెట్టాడు. ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని లోకాసువార్త 19:9-10 చెప్పారు. ఎవరిగా మారాడంటే ఇప్పుడు అబ్రహాం కుమారుడిగా మారాడు. మరి నువ్వు మారవా? ఎన్ని వాక్యాలు వింటున్నావు, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావు, ఎన్ని పాటలు పాడుతూ ఉన్నావు? నీ బుద్ధి మారిందా? నీ ఆలోచన మారిందా? నీ తలంపు మారిందా? నీ పాపం అన్ని తీసేసుకున్నావా? నేను కూడా ప్రభువుని ఎరగనప్పుడు వడ్డీ వ్యాపారం చేసేవాడు. 2 రూపాయల వడ్డీయే. ప్రియులరా, అప్పుడు మాకు టీచర్లందరికీ కూడా నా దగ్గర అప్పు తీసుకునేవాడు. మళ్ళీ జీతాలు రాగానే ఈరోజు మీకు అకౌంట్లో పడుతున్నాయి, ఆ రోజు ఏంటంటే బ్యాంకుకి వెళ్ళి మేమే డ్రా చేసి వాళ్ళకి పంచేవాళ్ళు. మా టీచర్లందరికీ పెట్టి నా కింద దరిదాపు ఒక 10 స్కూళ్ళు ఉండేవి. ఆ 10 స్కూళ్ళకి పంచేది నేనే. దరిదాపుగా ఒక 10-15 లక్షల రూపాయల పైన పంచేవాడిని. అప్పుడే వెంటనే ఆ మొదటి తేదీనే మా యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు వాళ్ళు ప్రభాకరు ఇదిగో అని చెప్పేసి ఇచ్చేసేవారు. నేను అప్పుడు ఎరిగిన వాడిని కాదు, నాకు క్రీస్తు అంటే తెలియదు. నేను అనుకున్నాను ఎంత ఈజీగా డబ్బులు వచ్చేస్తా ఉన్నాయి అనుకున్నాను. వితిన్ 5 yearsలో నేను మార్పు చెందాను. నేను మార్పు చెందిన తర్వాత దేవుడు వాక్యము నాకు సేవకుడు చెప్తా ఉన్నాడు 15వ కీర్తనలో, నీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు. ఆ మాట అన్నప్పుడు నేను కోపగించుకున్నాను. ఎంతోమంది అప్పులు ఇస్తున్నారు కదా, నేను ఇస్తే తప్పేంటి అనుకున్నాను. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఇవ్వకూడదు. చదవండి ఆ మాట 15వ కీర్తనలో చదవమ్మా. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. చూసారా ఎంత చక్కగా రాశాడో. ఈ మాట చెప్పినప్పుడు కోపం వచ్చింది నాకు, ఎందుకంటే నేను అన్యుడిని కాబట్టి. కానీ తర్వాత నాకు అర్థమైంది, నేను ఆశీర్వదించబడాలి అంటే మొదటి వచనం చదవండి. ఆయన గుడారములో నేను అతిథిగా ఉండాలి అంటే ఆయన నన్ను పిలవాలి. అతిథి అంటే మనం ఒకళ్ళ ఇంటికి వెళతాం. యేసయ్య ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో ఉంది.
ఆయన ఇంటికి మనం వెళ్ళాలి, అతిథిగా వెళ్ళాలి అంటే మన ద్రవ్యాన్ని మనము వడ్డీకి ఇవ్వకూడదు. అర్థమవుతుందండి మీకు? మరి ఇప్పుడు దేవుని సన్నిధికి నువ్వు వెళ్తావా? వడ్డీకి ఇస్తే వెళ్ళవు వెళ్ళవు. ఆయన సన్నిధిలో అతిథిగా నువ్వు ఉండాలి అనుకుంటే పాపం అనేది చేయబాకు. పాపం చేసినవాడు ఎవడు వెళ్ళడు. చదవమ్మా 2వ వచనం. ఎలా ప్రవర్తన ఉండాలంట? యథార్థంగా. ఒకళ్ళతో ఒక మాట, ఒకళ్ళతో ఇంకొక మాట చెబుతావా? ఇండ్లల్లోనే భర్తకు ఒక మాట, భార్యకు ఒక మాట, కొడుకు ఒక మాట, కూతురికి ఒక మాట, అల్లుడికి ఒక మాట, కోడలకు ఒక మాట చెప్పేవాళ్ళు లేరా? అయ్యగారు మీకు తెలియదులేండి, ఆ కోడలకు కనుక మనం చెప్పామనుకోండి మనల్ని అంతా బయటేస్తుంది. అంటే నువ్వేమైనా తప్పు చేసావా? తప్పు చేస్తేనే కదా నీకు భయం వచ్చేది. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు బయటేస్తుంది? నువ్వు కరెక్ట్ పాత్రలో నడిచుంటే, అంటే నీ నడక సరైనదైతే ప్రతి విషయాన్ని వాళ్ళకి చెప్పడానికి ఏమైనా కష్టమా, భయమా? ఎందుకని భయపడతావు? ఒక తల్లి డబ్బులన్నీ కూడా ఆమె పెట్టుకుంటుందంటే ఇక్కడ ఇంకెక్కడ పెట్టదు, బీరువాల్లో పెట్టదు, సంచుల్లో పెట్టదు, బొడ్లో పెట్టుకోదంట, అన్నీ కూడా దాచిపెట్టిద్దంట. అంటే అక్కడైతే ఎవరు ముట్టుకోరని. ప్రియులారా ఆలోచించేయండి. సరే, దేవుని ప్రేమించిన పిల్లలు కొన్ని సందర్భాల్లో వాటిని మనం పక్కన పెట్టాల్సి వస్తుంది. అప్పుడు దొంగతనం జరుగుతుంది ఇంట్లో. ఎవరు తీస్తున్నారో తెలియట్లేదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియా బిడ్డలారా ఆలోచన చేయండి, దేవుని వైపు చూడండి ఒకసారి. అప్పుడు ఒక సేవకుడు ఆమె ఇంటికి వచ్చి చెప్పాడట, అయ్యా ఇట్లా జరుగుతుంది, ఏం చేయమంట? అప్పుడు అన్నాడు సేవకుడు, అమ్మా ప్రార్థన చేద్దాం, నీ డబ్బు ఇంట్లో దొంగతనం జరుగుతుంది, అది జరగకుండా ఉండాలి, దేవుడి మీద ఆధారపడు, నువ్వు సంపాదించిన సొమ్ము ఏది అక్రమం కాదు కదా అని అడిగాడు. లేదయ్యా, నా కష్టార్జితం ఎంత అని చెప్పిందాన్ని. మంచిదమ్మా, అలాగైతే నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తాను. అయితే ఈమెకు తెలియకుండానే ఇక్కడ దాచిపెట్టుకునే డబ్బుల్ని మామూలుగానే ఆ బీరువాలోనో లేకపోతే పెట్టిలోనో పెడతా ఉంది. కానీ డబ్బు పోవట్లేదంట. ఇప్పుడు దొంగతనం జరగట్లేదంట. మరి ఆ అబ్బాయికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఆమె అక్కడ పెట్టిందన్న సంగతి తెలియదా? తెలుసు. అంతకుముందేమో జాగ్రత్త చేసుకున్నప్పుడు డబ్బులు కాజేశారు. కానీ ఇప్పుడు జాగ్రత్త లేకుండా మామూలు పెట్టిలో పెట్టినా, బీరువాలో పెట్టినా, తాళం వేయకపోయినా డబ్బులు పోవట్లేదు. వాట్ ఈజ్ ద మ్యాజిక్? ఏంటి మ్యాజిక్? సేవకుడు వచ్చాడు, అయ్యా ఎంత గొప్ప దేవుడయ్యా, నేను అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని వాడు తీస్తాడేమో, వీడు తీస్తాడేమో, మా ఆయన తీస్తాడేమో, దొంగోడు వచ్చి తీస్తాడేమో అని భయపడుతూ ఉండేదాన్ని. ఈరోజు నా భయం లేదయ్యా. మా ఇంట్లో ఎక్కడ డబ్బులు పెట్టినా మా ఆయన, ఏమ్మా ఇక్కడ డబ్బులు ఉన్నాయి మర్చిపోయి పెట్టావా అని తిరిగి తీసుకొచ్చి ఇస్తున్నారయ్యా. ఒకప్పుడు వాటిని చెప్పకుండా అడిగితే, వాళ్ళ అమ్మ అడిగితే ఏమో నాకేం తెలుసు, నువ్వు అక్కడ పెట్టుకున్నావు అన్న మనుషులు ఇప్పుడు ఏమైపోయారంట? మారిపోయారంట. ఎవరు మార్చారు? సేవకుడా? ప్రార్థన. పాపము ఒప్పుకోలు ప్రార్థన ఎక్కడుంటే అక్కడ జరుగుతుంది. పిల్లలు, ఈరోజు నీ జీవితంలో నిజమైన ప్రార్థన చేస్తున్నావా? ఉత్తుతి ప్రార్థన చేస్తున్నావు అంటే హిందూ గుళ్ళల్లో చేసే ప్రార్థన వద్దు, అది ఉత్తుతి ప్రార్థన. గుడికి వెళ్ళాం, బొట్టెట్టుకున్నాం, సమర్పించాం, వచ్చాం, ఏదో మేలు జరుగుద్ది. జరగదు. ఇంకో దేవుడు, ఇంకో ఎన్ని దేవుళ్ళు ఉన్నారంట? 3 కోటి దేవతలంట, 3 కోట్లు అంట. ఎంతమందికి మొక్కుతా? యేసయ్య అయితే ఒక్కడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. నిర్గమాకాండం 20వ అధ్యాయము
2-3 వచనాల్లో దేవుడు అంటూ ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. మరియమ్మ బొమ్మను పెట్టుకున్నావా? యేసుప్రభు బొమ్మను పెట్టుకున్నావా? బొమ్మలే చేసుకోకూడదు, వాటికి మొక్కకూడదు, సామర గడ్డలు పెట్టకూడదు, కొవ్వొత్తులు వెలిగించకూడదు, దానివైపు తిరిగి దండమే పెట్టకూడదు. అదొక విగ్రహం, అదొక పాపం. ప్రియులారా ఆలోచించి చదువమ్మా. నేను తప్ప ఇంత స్పష్టంగా రాశాడండి. నేను తప్ప, ఓన్లీ ఐయామ్, నేను మాత్రమే. మరి ఈరోజు నీకు ఎంతమంది దేవుడు? ఒక ఆమె పొద్దున్నే లేచి, భర్త గారు లేగరు, అమ్మగారు ముందు లేవాలి కదా, మరి వాకిలు ఉడ్చుకోవాలి, ఇల్లు ఉడ్చుకోవాలి, మరి ఎన్ని కాఫీలు పెట్టాలి, ఇవన్నీ చాలా పనులు ఉంటాయి, నీళ్లు పట్టుకోవాలి. మరి ఆమె ముందుగా లేస్తుంది కాబట్టి, అయ్యగారు లేగవరు కాబట్టి ఆమె లేగంగానే ఆయన ముసుగేసుకొని పడుకుంటాడంట దుప్పటి. కొంచెం మెల్లిగా లేస్తాడేమో ఒకవేళ మధ్యలో అని మెల్లిగా దుప్పటి తీస్తుందట. ఇది కాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసంట మంగళసూత్రం ఉంటుంది కదండి, ఏలాడుతూ ఉంటుంది కదా, ఈ మంగళసూత్రాన్ని ఆ పాదాలకు తగిలిచ్చి అమ్మయ్య మా ఆయన బతికే ఉన్నాడు అనుకుందంట. నిజంగా వాడు చచ్చిపోయాడు ఎప్పుడో, కానీ ఏమో వాడిని చూడటల్లా, వాడి ముఖం చూడటల్లా, వాడి శ్వాస ఆడుతుందో లేదో చూడటల్లా, వాడు కదులుతున్నాడా మెదులుతున్నాడా చూడటల్లా, కాళ్ళు కనపడ్డాయి సాలే అని దండం పెట్టేదా ఉందంట ఈమె అమ్మగారు. సరే దండం పెట్టింది, అయిపోయింది. మంగళసూత్రం కూడా అంటించింది. ఎందుకంటే ఆ మంగళసూత్రాలంట దేవుడి దగ్గర పెట్టి తీసుకొచ్చినాయి అంట. బంగారం దేవుడు అయిపోయారు ఈరోజు ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఎవరు దేవుడు? మీ ఆయన బంగారం ఇస్తే అబ్బా అని 2 ముద్దులు పెట్టిద్దంట, లేకపోతే 2 దెబ్బలు వేస్తుందంట. ఏమండి ఆలోచన చేయండి. దేవుని నువ్వు ప్రేమించు. చాలామంది ఇళ్లలో ఈ పొట్లాట్లు ఉన్నాయి. దిగేసావులే మాకు, ఈ గాజులన్నీ ఇయ్యే, ఏది మట్టి గాజులు చూపించి అంటదంట. ఆ పిచ్చి నగలు చూపించి ఇవన్నీ నువ్వే కొనిచ్చావులే, దిగేసావుగా, పెద్దేందో ఇచ్చినట్టు మాట్లాడతావు అంటారు ఆడవాడు. మరి ఇచ్చిన డబ్బులన్నీ దుబారా ఎందుకు చేస్తున్నా? సరే డబ్బులు ఇచ్చాడు, ఒక 100 రూపాయలు కూరగాయలకో దేనికో ఇచ్చాడు, దాంట్లో ఒక 10-20 దాచుకోవచ్చుగా. అలా దాచుకుంటే ఒక సంవత్సరానికి ఎంత అవుతాయి? కనీసం ఎంత లేదని ఒక 10-20 వేలు అవుతాయిగా. ఆ రోజుల్లో గ్రాము 3000, 10,000 అంటే 3.5 గ్రాములు వస్తుంది. ప్రియులరా, ఆ రోజు డబ్బు తక్కువ, విలువ ఎక్కువ. నా డబ్బుతో మా అమ్మగారు కొనుక్కున్నారండి గొలుసు. నిజం. నాకు ఇచ్చిన డబ్బుతో నేను దాచిపెట్టిన డబ్బులన్నీ కూడా మా అమ్మకి ఇచ్చాను. ఒకరోజు లెక్కేస్తే 10,000 పైన వచ్చినాయి అట. 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చే ప్యాకెట్ మీద ఉంటుంది కదా, బడికి వెళ్తా ఉంటే, ప్రియులరా ఏమన్నా దయ్యం ఏమైనా పట్టింది ఆ పిల్లకి? ఊగుతుందమ్మా? ఏం లేదా? ఏంది ఊగుతుందట చెప్పండి? ఎందుకంటే దయ్యం పట్టిన వాళ్ళు ఇట్టా ఊగుతూ ఉంటారు. నిద్ర కాదు, నిద్రపోట్ల మేల్కొనే ఉంది, ఆడు నిద్రపోతున్నాడు. వాడికే నిద్ర, వాడికి పెద్ద దయ్యం ఉంది. ఎందుకంటే మందిరానికి వస్తే నిద్రపోతున్నాడు. ఇదివరకు లూర్దమ్మ గారి పట్టిన దయ్యం వాడికి పట్టింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఒకళ్ళు వదిలితే ఇంకొకళ్ళు పడతా ఉంటుంది దయ్యం. అది ఊరుకోదు కదా. ఒక దయ్యం పోయి ఎంత దయ్యాలు వచ్చినాయి అంట? 7 దయ్యాలు వచ్చినాయి. చూడండి, ఇప్పుడు అంతకుముందు ఆమె ఒక్కటే అనుకున్నాము, ఇప్పుడు ఆడుగుడు తయారయ్యాడు, తర్వాత ఇంకోటి తయారయ్యాడు. మరి అప్పుడప్పుడు రోజక్క కూడా కాస్త కునుకు తీస్తూ ఉంటుంది. అంటే కొంచెం చిన్న దయ్యం వచ్చినట్టుంది నా దగ్గరికి. అప్పుడప్పుడు మళ్ళీ లేచి హల్లెలూయా అంటుంది అనమాట. అంటే పోద్ది అనమాట. మళ్ళీ అనలేదనుకో అవి 2-3 దయ్యాలను తెచ్చుకుంటుంది. ఎప్పుడైనా అంతే, దయ్యాలు పోవు. ప్రార్థన ఉంటేనే పోతాయి. ప్రార్థన లేని ఇంట్లో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ప్రియులారా ఆలోచన చేయండి.
వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటంట, అతడెవరో అని చెప్పాడు దేవుడు. 30వ వచనం చదవండి. యోహాను రాసిన 13వ అధ్యాయం 30వ వచనం. అతడెవరో అనే సూచన ముక్క ముంచి ఇచ్చిన వెంటనే ఎవడండి బయటికి వెళ్ళింది? పాపం చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాటికి బయట తిరిగేవాళ్ళు ఎవరండి? పాపం చేద్దాం అనుకున్నాడు. అంటే నేను వాక్యానుసారంగా చెబుతున్నా. వాడు వచ్చింది దేనికి? బలారాధనకి. ముక్క తీసుకున్నాడు అంటే బలారాధన తీసుకున్నాడు. తీసుకొని ఎక్కడ ఉండాలి? ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో లేడు. శిష్యులందరూ ఉన్నారా? మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. వీడొక్కడే ఎందుకు పోయాడు బయటికి? చదవండి మళ్ళా. ఆ ముక్క పుచ్చుకోగానే వెంటనే అంట, అంటే గ్యాపే లేదు. ఎందుకు వెళ్ళాడు? ప్రభువారిని పట్టించడానికి. డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళు, 30 వెండి నాణేలు ప్రభువారి కోసం. పాపం చేయటానికి, అక్రమపు సొమ్ము. నమ్మిన వారే నట్టేట ముంచారంటారు కదా, నమ్మిన వాళ్ళే నట్టేట ముంచుతారు. ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, లూకాసు వార్త 22:39, 22వ అధ్యాయము 39. రొట్టె విరిచి దేవుడు శిష్యులకు ఇచ్చినట్టుగా మీకు కనపడుతుంది. లూకా 22:39. లూకాసు వార్త 22:39వ వచనం. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డల, ఆయన ఏం చేయడానికి వెళ్ళాడు? ప్రార్థన చేయటానికి. శిష్యులందరూ ఉన్నారా? ఉన్నారు. మీ ఇంట్లో అందరూ ఉండొచ్చు. మా అమ్మ ప్రార్థన చేయడానికి వెళ్ళిందండి, మా అక్క ప్రార్థన చేయడానికి వెళ్ళింది, మా అబ్బాయి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, మా కోడలు ప్రార్థన చేయడానికి వెళ్ళింది అని చెప్పగలరా? మీ ఇంటికి వస్తే చెప్పండి. హాయిగా కాలు మీద కాలు వేసుకొని, 2 కుర్చీలు వేసుకొని, 2 కాళ్ళు కుర్చీలో, మిగతా శరీరం అంతా ఇంకో కుర్చీలో పెట్టి, ఒళ్ళో పెద్ద గిన్నె పెట్టుకొని మేస్తా, ఏమండి టీవీ చూస్తా, భలేగుంది కదా, భలేగుంది అని ఎటకారం పోయే మనుషులుగా ఉన్నారా? లేక ఈ సమయము ఖాళీగా ఉన్నా నేను ప్రార్థన చేసుకుందాం, ఈ సమయం ఖాళీగా ఉన్నాను నేను ఒక పాట నేర్చుకుందాం, ఈ సమయం ఖాళీగా ఉన్నాను నేను బైబిల్ చదువుదాం, ఈ సమయం ఖాళీగా ఉన్నాను నేను ఒక వాక్యం విందాం. బుద్ధి ఆ బుద్ధి. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వాకిట్లో వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు. మంచిది. సరే పోగానే వందనాలయ్య గారు అన్నారు. మంచిది. సరే నేను కూర్చోమన్నారు. కూర్చొని అన్నాను, అమ్మ మీ పెద్ద అబ్బాయి ఏడి? మిగతా వాళ్ళు కనపడుతున్నారు, మీ పెద్ద అబ్బాయి లేడా? బయటికి వెళ్ళాడంటే, లేదయ్యా ప్రార్థన చేసుకుంటున్నాడు తన గదిలో. ప్రార్థన చేసుకుంటున్నాడు తన గదిలో. నేను 9:30 టైంలో వెళ్ళాను, మార్నింగ్. 10 గంటలకు అతను ఆఫీస్కి వెళ్తాడట. ఈ అరగంట సేపు ప్రార్థన చేసుకొని అతను ఆఫీస్కి వెళ్తాడయ్యా రోజు. ఎంత చక్కని కుటుంబం. నువ్వు షాపుకి వెళ్తున్నావా? ప్రార్థన చేసుకొని బయలుదేరావా? షాప్ మూసేసావా? ప్రార్థన చేసుకొని వెళ్తున్నావా? ప్రతి విషయమందు తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం 17 కూడా చదవండి. మొదటి పత్రిక 5వ అధ్యాయం 17, 18, 19 వచనం. ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయండి. ఇది గుర్తుపెట్టుకో. ప్రతి విషయములో కొట్టుకెళ్తున్నాను ప్రభా, ఉద్యోగానికి వెళ్తున్నాను ప్రభా, అయ్యా కూరగాయలు తేడానికి వెళ్తున్నాను ప్రభా. కూరగాయలకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోలా? మా ఫ్రెండ్ లూర్ది రెడ్డి
అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను మార్నింగ్ కూరగాయలు చేసుకొస్తాడు, పెద్ద మార్కెట్కి వెళ్తాడు. అప్పట్లో లేవు కదండి ఇక్కడ మార్కెట్, రైతు బజార్లు లేవు. పెద్ద మార్కెట్కి వెళ్ళేవాళ్ళు. చిన్న మార్కెట్ ఉండేది మనకి తాలూకా దగ్గర, అది ఇప్పుడు లేదు, తీసేసేదో హోటల్ ఏదో కట్టారు అక్కడ. ఇదివరకు ఇక్కడ కూడా చిన్న మార్కెట్ అనేది ఉండేది. కానీ ఏ పెద్ద మార్కెట్కి వెళ్తే కొంచెం తక్కువ రేటుగా వస్తాయి, ఎక్కువ ఐటమ్స్ తెచ్చుకోవచ్చు. సరే, అతను కూరగాయలు తీసుకురావడానికి పొద్దున్నే పోయాడు, 5 గంటలకు పోయాడు. మరి చక్కగా కూరలు కొనుక్కున్నాడు, 2 సంచుల నిండా వేసుకున్నాడు. ఆకుకూరలు అయితే ఏమి, తినే కూరలు అయితే ఏమి, మరి అలాగే పళ్ళు అన్నీ కూడా వేసుకొని 2 సంచులు. హైదరాబాద్ సంచులు అంటారు, తెలుసా అండి? హైదరాబాద్ సంచులు చూసారా? చూడలా మీరు? హైదరాబాద్ సంచులు అంటే ఒక రకమైన పట్ట, అది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దాంట్లో ఎంత లోడ్ వేసినా చినిగిపోదు. హ్యాండిల్స్ చినిగిపోవు, పట్టా కూడా చినిగిపోదు. మా ఇంట్లో కూడా మొన్నటిదాకా ఉండేది, ఆ టీచర్ గారు ఇప్పుడు తీసేసారు అనుకోండి. ఇదివరకు నేను కూడా అదే దాంట్లో కూరగాయలు తీసుకొచ్చేవాడు. హైదరాబాద్ పోయినప్పుడల్లా హైదరాబాద్ సంచులు అంటారు వాటి పేరే హైదరాబాద్ సంచులు. ఇప్పటికే దొరుకుతాయి మనకి. గుంటూరులో కూడా ఇప్పుడు వచ్చేసి పట్టాతో తయారు చేస్తారు. అంటే టార్పాలిన్ పట్టా అంటారు దాన్ని. అంటే ఈ లారీలు వేస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాంటి పట్ట అది. ప్రియులారా, ఆ సంచులు 2 వేసుకున్నాడు. టీవీఎస్ 2 పక్కల సంచులు తగిలించుకున్నాడు, వస్తూ ఉన్నాడు. శంకర్లాస్ బ్రిడ్జి, మన సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, అక్కడి నుంచి పైకి ఎక్కుతాం మనం. ఆ ఎక్కుతూ ఉన్న సందర్భంలో వెనకాల నుంచి ఎవడో వచ్చాడు, తెల్లవారుజామునే. వాడు బయ్యన బండి మీద వచ్చాడు. ఈయనట్లు ఎక్కుతున్నాడు. ఎక్కేటప్పుడు అక్కడ రోడ్డు చిన్నదవుతుంది, ముందు మాత్రం వెడల్పు ఉంటుంది, ఆ బ్రిడ్జి ఎక్కినప్పుడు మాత్రం కొంచెం చిన్నదిగా మారుద్ది. ఏమీ లేదు, కేవలము అతని యొక్క బండి మీద ఉన్నటువంటి వస్తువు అంటే కొంచెం బయటకు ఉంది. అది ఆ వస్తువు ఇతనిది కూడా బయటకు ఉంది. ఇది ఈ వస్తువు ఆ వస్తువు రాసుకున్నాయంట. మనుషుల బళ్ళ కాదు, అది లోడు బండే, ఇతంది లోడు బండే. కేవలము మంచి పట్టాలతో తయారు చేసిన సంచులు కాబట్టి బలంగా ఉన్నాయి. మామూలుగా మీరు కొనుక్కునే ఈ ప్లాస్టిక్ అయితే చినిగిపోతాయి, దెబ్బకి పగిలిపోతాయి. కానీ పగల్లా, లోపల బరువుగా ఉంది, పట్టా బిర్రుగా ఉంది. కొట్టిన కొట్టుడికి ఈయన ఆ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాని మీద అంటే మనుషులు నడిచేది, దాని మీద పడ్డాడు. ఏమి లేదు, వెళ్ళిపోయాడు ఇతను. ఆ కొట్టినాడు వెళ్ళిపోయాడు. వాడికి కూడా పెద్ద అనిపించలా, ఏముంది నేనేం తగలలేదు కదా అనుకుంటున్నాడు. అతను వెళ్ళిపోయాడు. ప్రియులరా, పడినోడు లేవటల్లా. అదేం కర్మమో కానీ ఆ టైంలో బళ్ళు ఇంకా వెనక రాలేదండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ తోపుడు బండోడు వచ్చాడట. అంటే కూరగాయలు వేసుకొని వస్తారు కదా, వాళ్ళు వచ్చారంట. వచ్చి ఏం తినట్ట పడిపోయాడు, ఏమన్నా మూర్చొచ్చిందేమో, కళ్ళు తిరిగాయేమో, బీపీ ఉందేమో అనుకున్నారంట. దేవుని ప్రేమించిన పిల్లరా, అతన్ని బండిని లేపారు. మనిషి పడిపోయి ఉన్నాడు కదా ప్లాట్ఫామ్ మీదకి, మరి అతన్ని కూడా లేపుతుంటే బొమ్మ ఊగినట్టు ఊగుతున్నాడండి. ఇంకా 4-5 చేరారు. ట్రాఫిక్ ఆగిపోయింది. ఏంటయ్యా మనిషి పడిపోయాడు, ఏంటో తెలీదు. లేపుతుంటే చచ్చిపోయిన కోడి మేక తిరిగినట్టు తిరుగుతుంది. ఎప్పుడు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, దెబ్బలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ప్రాణం ఎంతసేపు పోవాలి చెప్పండి? ప్రియులారా, ఆలోచించాడు. అతను ఎప్పుడు చేసే పని అది. వాళ్ళు ఆర్సిఎం క్రైస్తవులు, చెప్పాను కదా లూర్ది రెడ్డి అని. ఆర్సిఎం క్రైస్తవులు వాళ్ళది వేరు, వాళ్ళ పద్ధతే వేరు. విగ్రహారాధన ఎక్కువ ఉంటుంది. ఫాదర్ గారు వచ్చి సిలువ వేసి అంటాడు. ఈ గుడ్ ఫ్రైడే వస్తే బూడిద పోస్తారు. 40 రోజులు ఉపవాసం. ఏం పాపం చేస్తున్నారు నాకు అర్థం కాదు.
గంట ప్రార్థన కూడా ప్రార్థన అంటే ఎవరు చెప్పారు? ఆలోచించి. దేవుడు రొట్టె విరిచి శిష్యులకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాడు వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ప్రేమలో మరొక మాట చదివి ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. పులిపిండి అంటే చెప్పండి. పులిపిండి అంటే మీరు తినేటువంటి ఇడ్లీలు, అట్లు, పునుగులు ఇవన్నీ ఏంటి చెప్పండి? పులిసిన పిండి. నేను ఇజ్రాయెల్ దేశమే కాదు, అలాగే కొరియా దేశము కూడా వెళ్ళాను, అలాగే ఇండోనేషియా, సింగపూరు, శ్రీలంక ఈ దేశాలన్నీ తిరిగాను. ఇడ్లీ దొరుకుద్దా అంటే ఇడ్లీ లేదు, అట్టు దొరుకుద్దా అంటే అట్టు లేదు, పునుగులు దొరుకుతాయా అంటే లేవు. అవి ఆ పేర్లు చెబుతా ఉంటే క్యా హై, వాట్ ఈజ్ దిస్ అంటున్నారు. ఇడ్లీ తెలియదు వాళ్ళకి, అట్టు తెలీదు, పునుగులు తెలియవు. వాళ్ళకి ఎలా చెబితే అర్థమవుతుంది? మన భాష వేరు, వాళ్ళ భాష వేరు. సరే, ఎవడో ఒకడికి తెలుసది, వాడు గూగుల్లో కొట్టి చూసి నేను అంటున్న మాటని ఇడ్లీ అని కొట్టాడట. కొడితే బొమ్మ చూపించారట, బొమ్మలు వస్తాయి. ఇదేనా మీరు అడిగింది అన్నాడు. అవునా, ఈ దొరకవు అన్నాడు. అట్టు కొట్టాడు, ఇదేనా, ఈ దొరకవు అన్నాడు. పునుగులు కొట్టాడు, బొమ్మ వచ్చింది. ఇయ్యనా, ఈ దొరకవు. ఈ చేయరా మీరు? అవన్నీ పులిసిన పిండి అండి. మేము క్రైస్తవులం, మేము యూదులం, పులిసినది మేము తినకూడదని బైబిల్ చెప్తా ఉంది. అలాంటివి మేము వాడాం. ఏ రోజు బ్రెడ్ ఆ రోజే తింటారు, మళ్ళాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజులు తినరు. మాంసాలు, బిర్యానీలు, ఫ్రిడ్జ్లు తయారైన దరిద్ర ఫ్రిడ్జ్లు, ఆ ఫ్రిడ్జ్లోకి వచ్చే రోగాలన్నీ నీ కడుపులోకి వస్తాయి. ఏ రోజు తిండి ఆ రోజు తినేవాడు ఆరోగ్యంగా ఉంటాడు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాడు ఆరోగ్యంగా ఉండడు. కొన్ని మాత్రం ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఆహార పదార్థాలు ఏవి పెట్టకూడదు, ఏది పెట్టినా నీకు రోగం వస్తుంది. మా రోజుల్లో ఫ్రిడ్జ్లు లేవు, మిక్సీలు లేవు, ఓవెన్లు లేవు, గ్యాస్ స్టవ్లు లేవు, ఎలక్ట్రిక్ హీటర్స్ లేవు. అన్ని పొయ్యి మీద కాసుకొని నీళ్లు పోసుకుంటే హాయిగా నిద్రపట్టేది. రోకళ్ళతో దంచి మనం చేసుకున్న పచ్చడి తింటే హాయిగా ఉండేది. ఓవెన్ లేకుండా అమ్మ అప్పుడప్పుడు వేసి 7గురు ఉండేవాళ్ళం, వేసి పెడతా ఉంటే అందరం తింటూ ఉంటే హాయిగా ఉండేది. ఈ రోజున ఏముండోయ్, మీరు ఇప్పుడే లెగవరు కదా, పిల్లలు వెళ్ళిపోతున్నారని చేసేసా ఇడ్లీ, ఇదిగోండి దీంట్లో పెట్టి. అదేంట్లో అది చెప్పరే? క్యాసరోల్ అంటారు దాన్ని. అంటే వేడిగా ఉంచే బాక్స్ ఒకటి పెట్టారు, కొనుక్కొచ్చారు. దాంట్లో పెట్టిందంటే ఒక 4 ఇడ్లీ. ప్రిల్లరా, వాళ్ళ ఆయన లేచి తిందామనుకుంటే దానికి కూడా ఆవిరి పట్టుద్ది లోపల. ఈ ఆవిరంతా ఎక్కువయ్యి మళ్ళీ ఇడ్లీ మీద పడిందంట. ఇప్పుడు ఎట్టుంది అది? జవజవలాడుతుంది. ఏమి ఇడ్లీ చేసావు అన్నాడంట భార్యని. మంచిగానే పిల్లలు తినిపోయారు, నేను తిన్నా, మా నాన్న తిన్నాడు, మా అమ్మ తినింది, అందరం తిన్నాం, నీకేమైంది అన్నట్టు. చూడట్టున్నాయో అన్నాడు. మరి అప్పుడప్పుడు తింటే బాగుంటాయి, దాంట్లో పెట్టి తింటే అంతే ఉంటాయి. కానీ ఈ రోజున మేము ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా తింటున్నాం అన్నోళ్ళు ఉంటే చేతులు ఎత్తండి, దండం పెడతాం. నేను తిన్న తెలుసా, మా ఇంట్లో పొద్దునుండిన అదే రాత్రి వండిన బిర్యానీ ఉంది తింటావంటే నేను తిన్నాంట. మాంసం ఉందంటే తిన్నాంట. నాకు వద్దది, మీరు తినండి, నాకు అవసరం లేదు.
నాకు వండితే వండు, లేకపోతే లేదు. ఫ్రిడ్జ్లో పెట్టి నేను తిన్నాను. అసలు నిలవ ఉన్న పచ్చళ్ళే తినడానికి ఇష్టపడడం. మీరు ఆవకాయలని నిమ్మకాయలని తింటారు కదా, నాకు ఇష్టం ఉండదు. గతి లేక తింటమే. ఇక కారపళ్ళు వారం రోజులు, నెల రోజులు ఏమి సారం ఉంటుందండి? కారపండు ఊరిన తర్వాత మొదటి రోజు ఉన్నంత టేస్ట్ రెండో రోజు ఉంటుందా? మూడో రోజు ఉంటుందా? నెల రోజుల తర్వాత ఉంటుందా? మట్టి తిన్నట్టు ఉంటుంది అది. దాని రుచి అంతా పోద్ది. యవనంలో ఉన్న రుచి ముసలిదానికి ఉంటుందా? ఉండదుగా. కాబట్టి అప్పటికప్పుడు చేసుకున్న కూరలు, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఆరోగ్యకరమైన పోయింది, ఈరోజు పోయాయి. కాబట్టి ఏంటంటే చదవండి 7వ వచనం, 5:7 కొరింథీ పత్రిక. పులిపుండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై. కొత్త ముద్ద అంటే నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తివైతే పాతదాన్ని నువ్వు తీసి పారేస్తావు. ఏం చేస్తావు ఇప్పుడు? పాతది అంటే ఏంటి? ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఏ మనసు వస్తుంది? కొత్త మనసు. కాబట్టి పాత మనసు ఏంటి? పాపపు మనసు. ఆ పాత మనసుని తీసిపారే దేవుడు చెప్తా ఉన్నాడు. తీసేయండి ఆ పాత పిండిని. పులిసిన పిండి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. చాలామందికి గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి. కారణం పులిసిన ఇడ్లీ పిండి, అట్టు పిండి, పునుగులు టేస్ట్గా ఉంటాయి కానీ రోగాన్ని తెచ్చిపెడతాయి. అందుకే ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ ఇడ్లీలు దొరకవు. మన బ్యాచ్ ఉంటుంది కదా, మావాడు అనేవాడు, మా బావమరిది కొడుకు, అమెరికా వెళ్తాము అక్కడ మేము ఇడ్లీ సాంబార్ పెడతామనేవాడు. కుట్టు పెడతాడంట అమెరికా పోయి ఇడ్లీ సాంబార్ అంటే. ఎందుకంటే మన బ్యాచ్ అక్కడ ఉంటుంది కదా, ఎక్కడ దొరుకుద్దా అని ఎత్తుక్కుంటూ ఆ ఇడ్లీ సాంబార్ దొరికే చోటకి పోతుంది. ఏమిట్రా అమ్ముతావు? పులిసిన పిండి. పులిసిందే ఇవాళ నానబెడితే రేపు తింటాం. కాబట్టి పులిసిన పిండి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నీ యొక్క పాత స్వభావము. కొత్తదైన పులిపిండి తోటి నువ్వు ఉండాలి అంటే కొత్తగా జన్మించాలి, పాతదొద్దు అని చెప్పి. అంటే పాతది ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రం వద్దు, నా నిబంధనలో ఉండండి అని చెప్తే అక్కడున్న శాస్త్రుల పరిచయాలు మన గురించే చెప్పాడు అనుకున్నారంట. చూడండి ఆ మాట ఉంటుంది అక్కడ, మన గురించే మాట్లాడుతున్నాడు అని అంటే. దేవుని యొక్క ప్రేమ ఆలోచించే, దేవుని కృపలో భద్రపరచబడు, సిద్ధపడు, ప్రార్థన చేసుకో. బల్లారాధన ఎందుకు తీసుకోవాలి? ఎందుకు ఇచ్చాడు? ఆయన చనిపోతూ ఎందుకు చేశాడు? ఇస్కరియోతు యూదాలాగా నీ మనసు ఉండకుండా దేవుడు కాపాడుది. మోకరించు, కొద్ది నిమిషాలు ప్రార్థించి. నేను పులిసిన పిండిలాగా ఉన్నానా? నేను అవిధేయంగా కూర్చున్నానా? నేను అయిష్టంగా మందిరానికి వచ్చానా? ధ్యాస లేకుండా, శ్రద్ధ లేకుండా, భయం లేకుండా వచ్చానా? చెప్పిన వాక్యం అర్థమైందా? నా మనస్సు మార్చుకున్నానా? నా పాపాన్ని కడుక్కోవాలని వచ్చానా? ఆలోచించి ప్రార్థన చేయ కొద్ది నిమిషాలు. పులిసిన పిండి పారేయాలి, ఉండకూడదు అది.